హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రొయ్యలు ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇవి కొంచెం పెద్ద రొయ్యలు కాబట్టి ఈజీగానే వచ్చేసాయి. సో ఫస్ట్ తీసుకొని హెడ్ని రిమూవ్ చేయాలండి. వాటి తలని అలా పట్టుకొని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఆ తోక దగ్గర రెండు ఉంటాయి, ఆ రెండింటిని పట్టుకొని లాగితే పైన అది వచ్చేస్తుంది, తొక్క వచ్చేస్తుంది పైది. సో రిమైనింగ్ది మనం తీసేయడమే, రిమూవ్ చేసేయడమే. సో నెక్స్ట్ ఇంకో రొయ్య చూద్దాం. కొంచెం గట్టిగానే లాగాలి అండి, ఎందుకంటే ఒకటి పట్టుకొని లాగకూడదు. అక్కడ రెండు తోకల్లా ఉంటాయి, వాటిని పట్టుకొని లాగాలి. అది కూడా రొయ్యని సెంటర్లో పట్టుకొని లాగాలి. ఈ రొయ్యల్లో కొన్ని అయితే కట్ అయిపోయినాయి కూడా లాగటంలో, చూసారు అస్సలు కొన్ని అయితే రాలేదు. సో నేను గట్టిగా పట్టుకోవటం వల్ల అవి రెండుగా విడిపోయినాయి కూడా చాలా రొయ్యలు. కానీ నేనైతే సక్సెస్గా నేర్చుకున్నానండి రొయ్యలు చిక్కటం. నాకేమైనా నాన్ వెజ్లో వచ్చింది ఏంటి అన్నది రొయ్యలు చేయటమే నేను నేర్చుకున్నాను. కొన్ని అయితే అస్సలు రాలేదు. ఒకవేళ రాకపోతే నేను ఎక్కువేమీ చేయలేదు, ఎందుకంటే ఇందాక చూసింది 2 పీసులుగా అయిపోవాల్సిందే, అందుకని నేను ఇంకా రిస్క్ చేయలేదు దానికి. సో ఫస్ట్ హెడ్ని రిమూవ్ చేసుకున్నాక ఆ రెండింటిని కలిపి గట్టిగా లాగితే వచ్చేస్తుంది. సింగిల్ది మాత్రం లాగితే అది రాదు స్కిన్. సో ముందు హెడ్ని రిమూవ్ చేయాలి, తలని తీసేసాక చూసారా ఒక తోకది ఒకటి వచ్చేసింది. అలాంటప్పుడు వెంటనే ఇంకా అక్కడి నుంచి అలా రిమూవ్ చేసేస్తే సరిపోతుందండి. రాలేకపోతే కొన్ని ఈజీగా రావు, సో అలాంటి వాటికి అలా చేయొచ్చు. సో ఫస్ట్ హెడ్ని రిమూవ్ చేసేసి ఆ తోకని కిందని పట్టుకొని లాగితే పైన స్కిన్ వచ్చేస్తుంది, చూసారా. అలా కనుక రాకపోతే ఇందాక చూపించినట్టు సైడ్ నుంచి రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. కానీ ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి చాలా ఈజీగా వచ్చేసాయండి. వీటికన్నా సైజ్ తక్కువ ఉన్నా, లేదు అంటే చాలా చిన్న రొయ్యలు అయినా వాటికైతే అంత స్కిన్ అన్నది ఫామ్ అవ్వదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రొయ్యలకి కూడా స్కిన్ తీయనవసరం లేదంట, చాలా చిన్న రొయ్యలు ఉంటాయట, నాకు మా వదిన చెప్పారు. సో అన్నీ తీసేసుకున్నాను, ఆ మొత్తం ఆ పైన స్కిన్ అంతా అన్నీ ఒలిచేసుకున్న తర్వాత వీటి సెంటర్లో చూసారా ఒక దారంలాగా ఉంటుంది, ఒక నల్లగా ఉంటుందంట, అది కూడా రిమూవ్ చేసుకోవాలి. అవేంటంటే ఒక్కొక్కసారి మనం స్కిన్ తీసినప్పుడే వచ్చేస్తాయి, లేకపోతే కొన్నిటికి రావు. సో కాబట్టి మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా దారంలాగా వచ్చాయి. నేనైతే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. అలా ఒక చిన్న దారంలా ఉంటాయంట, అవి మాత్రం క్లీన్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి అండి. అది చూసారా నల్లగా కనిపిస్తుందా అక్కడ, సో దాన్ని అలా పట్టుకొని లాగేస్తే వచ్చేస్తాయి. ఇదిగో కనిపించిందా. కొన్నిటికి లేవు, కొన్నిటికి ఉన్నాయి, కానీ మ్యాక్సిమం ప్రతిదానికి ఉంటాయి. సో
చూసారా, ఒక చిన్న దారంలాగా నల్లగా ఉంటుంది మనకి. లేదు ఇలా చేయటం రాదు అనుకుంటే కనుక దాన్ని ఫోల్డ్ చేసి, అంటే అక్కడ ఉన్న రొయ్యని ఫోల్డ్ చేసి సెంటర్లో టూత్పిక్ ఉంటుంది కదా, టూత్పిక్తో దాని స్కిన్ పైన కొంచెం ఆ లేయర్ కిందకి గుచ్చితే ఆ బ్లాక్ది కనిపిస్తుంది. టూత్పిక్తో మనం ఈజీగా తీసేయవచ్చు. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా చేస్తే కనుక టూత్పిక్తో కూడా ఎలా క్లీన్ చేయాలన్నది చూపిస్తాను నేను. చూసారా, స్కిన్ ఒక థ్రెడ్లా వస్తుంది, అది మాత్రం క్లీన్ చేయటం నేర్చుకోవాలి. నాకు కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయడం అయితే రాలేదు. కొన్నిటికి వచ్చింది, కొన్నిటికి రాలేదు. సో అలా అన్నిటికీ క్లీన్ చేసుకున్నానండి. సో ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.